నిన్న డిన్నర్లోకి మా పిల్లలు పన్నీర్ మసాలా కావాలని ఒకరు, పన్నీర్ పులావ్ కావాలని ఒకరు చెప్పారు. నేనైతే ఇంకా పిల్లలు అందరూ పెద్దవాళ్ళు కూడా తినొచ్చు కదా అని పన్నీర్ పులావ్ అయితే చేశాను. పన్నీర్ అయితే ఆయిల్లో వేయించాను. చూడండి ఎలా వచ్చిందో, మాడిపోయినట్టు వచ్చింది, భయం వేసింది. తొందరగా అయితే తీసేసాను. కొంచెం వరకే కాలింది, కొంచెం మెత్త మెత్తగానే ఉంది. మళ్ళీ మొత్తము చూర చూర అయిపోతుందని తీసేసాను. ఎప్పుడైనా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాను. ఈ మధ్య అయితే ఈ కర్రీ అయితే చేయట్లేదు. కొంచెం క్యాప్సికమ్, క్యారెట్, కాజు కూడా తీసుకొని పులావ్ లాగా అయితే చేశాను. పన్నీర్ని ఫ్రై చేసి పక్కకు పెట్టుకొని ఈ వెజిటేబుల్స్ అయితే ఆయిల్లో వేయించుకొని తగినన్ని వాటర్ అయితే పోసేసుకున్నాను. వాటర్ మరిగిన తర్వాత అయితే సాల్ట్ వేసుకొని రైస్ అయితే వేసుకున్నాను. ఫైనల్గా పన్నీర్ పులావ్ అయితే పూర్తయిపోయింది. దీంట్లో లైట్గా కాజు కూడా వేసాను అనమాట. మా పిల్లలేమో కాజు వద్దు మమ్మీ, అన్నీ ఏమేమో వేస్తున్నావు, వద్దు వద్దు అని చెప్పారు. కానీ చాలా టేస్ట్గా ఉంటుంది కదా, అది ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేశాను. కానీ పన్నీర్ పులావ్ మాత్రం చాలా టేస్ట్గా వచ్చింది, సూపర్గా ఉంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. పిల్లల కోసం తక్కువ మసాలాలు వేసుకొని లైట్గా చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా పన్నీర్ కొంచెమే ఉంది కదా, ఎక్కడెక్కడ వెతకాల్సి వచ్చింది. 1, 2 దొరికాయి అంతే, అదే పెట్టుకొని తింటున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు కదా.